అనగనగా ఒకనాడు ఒక చీమ తన దాహం తీర్చుకోనుటకు ఏటి గట్టుకు వెళ్లి నీరు త్రాగుచున్న సమయంలో ఒక పెద్ద అల వచ్చి ఆ చీమ నీటిలో పడేలా చేసింది. నీటిలో కొట్టుకుపోతున్న చీమని అక్కడే ఒడ్డున ఉన్న పావురం చూసింది. చీమని చూసి జాలిపడి చెట్టుకి చిన్న కొమ్మ విరిచి చీమ కొట్టుకుని పోతున్న ముందు పడవేసింది. అప్పుడా చీమ ఆ కొమ్మ పైకి ఎక్కి చేరి కొంతసేపటికి తన ప్రాణాలను కాపాడుకుంది. తరువాత కొన్నాళ్లకు ఒక వేటగాడు అడవికి వెళ్లి కొమ్మపై ఉన్న పావురాన్ని గురి చూసి కొట్టేలోపు చీమ అతని కాలి మణమను కుట్టింది. వెంటనే గురి తప్పిపోయినట్లు చేసింది. వేటగాడు చీమ కుట్టడంతో అమ్మా అని అరిచేసరికి పావురం పైకి ఎగిరిపోయింది. చీమ చేసిన ప్రత్యుపకారానికి పావురం తన మనసులోనే కృతజ్ఞత తెలుపుకుంది. దీన్ని బట్టి కొన్ని సందర్భాల్లో అల్ప జీవులు కూడా అప్పుడప్పుడు అసువులు కపడతాయి.